ఫోన్లో డీపీస్ వాల్ పేపర్స్ అవి ఉంటాయి కేసీఆర్ గారు ఏకంగా ఆ పచ్చబొట్టు ఓడిపోయిన తర్వాత అది కూడా కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు. తెలంగాణ భవన్లో మీరు వీడియోలు ఎడిటింగ్ చేయించి రేవంత్ మీద ఆ స్థాయిలో విమర్శింపజేయడం, బట్టలు కూడా తీసి బజార్లో దంచుతాము ఒక్కొక్కరిని. రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారు అనేది ఇప్పుడు ఆయననే కదా అధికారంలోకి రావడానికి 100 రోజులలోనే మేము ఇవన్నీ హామీలను కేటీఆర్ హరీష్ రావు గారే తీన్మార్ మల్లనని ఇలా ముందుకు నడిపిస్తున్నారా? బీసీ వాదాన్ని ఎత్తుకొని నేను ఆర్ కృష్ణయ్య లాగా కావాలి అని అనుకుంటాడు. కానీ అటు ఎమ్మెల్సీ కవిత గారు కూడా దీనిపైన చాలా అగ్రెసివ్గా తన పోరాటం చేస్తూ ఉన్నారు. ముందుండి నా బీసీ సోదర సోదరి మనులందరినీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. పొద్దున్న లేస్తే సోషల్ మీడియా డిజిటల్ మీడియా యుగంలో ఏ పార్టీ వాళ్ళు ఎవరిని ఎలా విమర్శిస్తున్నారు అనేదే పెద్ద చర్చ. అలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ట్విట్టర్లో తన వీడియోస్తో పదునైన విమర్శలు చేస్తూ ఉంటారు పావని గౌడ్, బీఆర్ఎస్ డిజిటల్ స్పోక్స్ పర్సన్ అనాలి తనని మనం. ఎందుకనంటే ప్రతి లీడర్ని కౌంటర్ చేయడమే తన పని. ఎవ్వరూ కూడా విమర్శించలేని స్థాయిలో ధీటుగా కౌంటర్స్ చేస్తూ ఉంటుంది అన్ని పార్టీల నాయకుల్ని. కేసీఆర్ని ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా చీల్చి చెండాడుతుంది. సో పావని నమస్తే, వెల్కమ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. డిజిటల్ స్పోక్స్ పర్సన్ అన్నాను, కరెక్టే కదా? మీకు అది యాప్ట్ అవుతుంది, ఎందుకంటే నిజంగానే డిజిటల్ మీడియాలో మీరు యూజ్ చేసినంత ప్లాట్ఫామ్ ఎవరు యూజ్ చేయలేదు అనుకుంటే ఈ మధ్య కాలంలో. దాంతో నేను బయటకు వచ్చినాను. పావని అనేది ఎవరు అనేది తెలిసింది డిజిటల్ మీడియాతోనే. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ జర్నీ? ఒక ఆఫీస్ లో పని చేసుకుంటున్న మీరు బీఆర్ఎస్ కి అనుబంధంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఎందుకు కేసీఆర్ గారు అంటే అంత ప్రత్యేకంగా? అంటే ఫోటోలు పెట్టుకుంటారు, లేదంటే ఫోన్లో డీపీస్ వాల్ పేపర్స్ అవి ఉంటాయి కేసీఆర్ గారు ఏకంగా ఆ పచ్చబొట్టు ఓడిపోయిన తర్వాత అది కూడా కేసీఆర్ గారు అధికారం కోల్పోయినాక ఎందుకు ఎంచుకున్నారు? అంటే కేసీఆర్ గారు అంటే నాకు ప్రాణం, నాకు పిచ్చి. మా నాన్న తర్వాత నేను ఎక్కువ ఆరాధించేది ఎవరిని అని అంటే అది కేసీఆర్ గారు. మా నాన్న తర్వాత అని చెప్తున్నా. మా నాన్న చెప్పేటోడు, అంటే మా నాన్న బీఆర్ఎస్ అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తగా పనిచేసిండు, నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా పనిచేసిండే. ఉద్యమ కాలంలో ఏంటి డాడీ ఇదంతా తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, పోస్టర్లు అతికించినా తీసుకెళ్తున్నారు, మాకు ఇదంతా అవసరమా, ఏంటి తెలంగాణ వచ్చేదా పోయేదా అని మా డాడీతో నేను వాగ్వివాదం ఉండేది, మా ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుండేది. కానీ మా నాన్న ఒక మాట చెప్తుండే, కేసీఆర్ అనేటోడు తెలంగాణను తీసుకొస్తాడు బిడ్డ, చూడు నువ్వు అని చెప్తుండే. అంటే తను 2009లో చనిపోయిండ్రు, ముందు చెప్పిన మాటలు ఇవి. తను 2014లో కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు. అందుకే ఆయన చెప్పిండు నిజమైంది, ఈయన తీసుకొచ్చిండు కాబట్టి ఎప్పుడు నిజమైంది. మా నాన్న చెప్పింది నిజమైంది. కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు, నా ఊపిరి ఉన్నంత వరకు నాతోనే, నా చేతి మీదనే అనేసి కేసీఆర్ గారిని వేసుకోవడం జరిగింది. ఓకే, అంటే మామూలుగా రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు చాలా స్వార్థపరులు, వాళ్ళంత స్వార్థం ఎవరికి ఉండదు అనేది మేము చూస్తూ ఉన్నాం, ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం. ఈరోజు పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నానికి ఇంకో పార్టీ, రాత్రికి ఇంకో పార్టీ, కానీ వాళ్ళు ఇలా మార్చేస్తూ ఉన్న జనరేషన్లో పర్మనెంట్గా అలా టాటూ వేయించుకోవటం, ఫ్యూచర్లో ఎప్పుడైనా మన ఆలోచనలు మన ఇంటెన్షన్స్ మారినప్పుడు అది అడ్డొస్తుంది, మార్చుకోవాల్సి వస్తుందేమో అని ఏం అనిపించలేదు? నా ఆలోచన మారది కేసీఆర్ గారి మీద, నా ఆలోచన మారది, నాకు స్వార్థం ఉండదు. నేను ఒక స్వార్థమైన కుటుంబం నుంచి రాలేదు. మా నాన్న 18 సంవత్సరాల నుంచి రాజకీయాలలోనే ఉన్నారు. ఆయన ఏ నాయకుడికి అయితే పనిచేసిండ్రో ఆ నాయకుడి నుంచి ఏది అంటే డబ్బులు కానీ ఏది కానీ ఆశించకుండా పనిచేసిండు. అదే విధంగా మా నాన్న స్ఫూర్తితోటే నేను ఏది ఆశించకుండానే కేసీఆర్ గారి కోసం పనిచేస్తూనే ఉంటా, ఇంకా చేస్తూనే ఉంటా. రైట్, ఓకే. ఏమన్నారు ఫస్ట్ టైం కలిసినప్పుడు కేసీఆర్ గారు? అది చూసారా? చూసిండు. ఏమన్నారు? అంటే కొంచెం కళ్ళు చెమర్చినట్టు అనిపించింది నాకైతే. నేను ఎప్పుడు బాపుని చూసినప్పుడు బాపు బాపు అని పిలవడమే అయిపోతుంది నా పని. ఆయనను చూడడము, ఆయన మాటలు వినడమే. బాగున్నావా బిడ్డ, ఒకసారి కాల్ కూడా చేసిండ్రు. అంటే ఆయన నాకు తెలియనప్పుడు, అంటే నాకు తెలుసు, నేను జగిత్యాల ధర్మపురిలో ఒక మీటింగ్ జరుగుతుంటే నాకు సడన్గా కాల్ చేసి నేను కేసీఆర్ను మాట్లాడుతున్నా అనగానే నేను అసలు
ఒక ఫోటో కోసము లైన్లో నిలబడ్డ నాకు కేసీఆర్ గారు, అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల తను నాకు కాల్ చేయడం అనేది నేను కల్లో కూడా అసలు మర్చిపోలేని విషయం. అది ఎందుకు చేశారు ఆ రోజు? ఢిల్లీలో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం కదా బిడ్డ, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రావాలి అనేసి చెప్పిండ్రు. మమ్మల్ని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మరీ తీసుకొని వెళ్ళడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ నాకు కొంచెం ఆపర్చునిటీ లభించేది, కానీ లభించలేకపోయింది. ఇక అది తర్వాత విషయం. కానీ నాకు అక్కడ లేకపోవడమే మంచిది, నాకు అవకాశం రాకపోవడమే మంచిదైంది. ఎందుకంటే కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ అనేది, కేసీఆర్ గారు అనేది తెలంగాణ జనాలకు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన పనులు ప్రతిరోజు నేను వివరిస్తున్నా. అక్కడ నాకు అవకాశం రాలేదు కాబట్టి ఈ రకంగా యూజ్ చేసుకుంటున్నా. రైట్. కమింగ్ టు పోస్ట్ ఎలక్షన్, ఓడిపోయిన తర్వాత తీవ్రమైన విమర్శలు బీఆర్ఎస్ పార్టీ, అందులో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరు విమర్శిస్తూ ఉన్నారు. జర్నలిస్టులను కూడా వాడుకోవడం ఏంటి, అది కూడా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో తెలంగాణ భవన్లో మీరు వీడియోలు ఎడిటింగ్ చేయించి రేవంత్ మీద ఆ స్థాయిలో విమర్శింపజేయడం, పెయిడ్ ప్రమోషన్, నెగిటివ్గా పెయిడ్ ప్రమోషన్ చేయిస్తున్నారు అనేది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకంత అక్కసు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా యాక్సెప్టెన్సీ ఉండాలి కదా మనకి. సరే, అధికార ప్రతిపక్ష పార్టీలకు గొడవలు ఎప్పుడు ఉండేవే, కానీ జర్నలిస్టులను కూడా ఈ స్థాయిలో యూజ్ చేస్తోందా బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు దొంగది అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి కథలు మొత్తము. రేవంత్ రెడ్డి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు, అధికారంలోకి రావడానికి ఏదైతే సోషల్ మీడియాని యూజ్ చేసుకున్నాడో, ఏదైతే మీడియా మిత్రులను, యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళను యూజ్ చేసుకొని అధికారంలోకి వచ్చిండో, ఇప్పుడు మమ్మల్ని అది ఆపాదిస్తున్నారు తప్ప దాంట్లో నిజాలు లేవు. ఎవరైతే జనాలు కడుపులు మండి రైతు బంధు రాక, రైతు రుణం మాఫీ కాక, పెన్షన్లు సరిగ్గా రాక, నీళ్లు రాక, కరెంటు రాక, ఇవన్నీ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ, మూసి కానీ హైడ్రా కానీ బాధితులందరూ బీఆర్ఎస్ పార్టీ భవన్కు రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జనతా గ్యారేజ్గా బీఆర్ఎస్ భవన్ అక్కడ నిలుస్తుంది తెలంగాణ ప్రజలకు. అక్కడికి వచ్చిన వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరో ఒకరు మైక్ పెట్టిండ్రు అనుకోండి, వాళ్ళ ఉన్న ఆక్రోషం కక్కిండ్రు, అంతే బయటికి వచ్చింది, దాన్ని పోస్ట్ చేయడం జరిగింది, అంతే తప్ప ఇప్పుడు అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి మాటలు ఏ విధంగా ఉండేది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాడో ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడ ముఖ్యమంత్రి కదా రాష్ట్రానికి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు నేను ముఖ్యమంత్రి అని మరిచి మాట్లాడుతున్నాడు కదా. ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిని నేను ఇట్లా మాట్లాడినా, దొంగ మాటలు మాట్లాడినా, లంగ మాటలు మాట్లాడినా అధికారంలోకి రావడానికి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రినైనా లేడీ జర్నలిస్టులను బట్టలు ఊడదీసి రోడ్ల మీద తిప్పుతా అని మాట్లాడొచ్చా? అట్లాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడలేంది మనం మాట్లాడితే తప్పేముంది? యథా రాజా తదా ప్రజ, ఆయన చెప్పిన నీతే కదా, ఆయన చెప్పిన సిద్ధాంతాలే పాటిస్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇష్యూని బేస్ చేసుకుని అన్న మాటలేమో మహిళా జర్నలిస్టులని బట్టలు ఊడదీసి రోడ్డుపై మీరు వినండి. మహిళా జర్నలిస్టులు కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు బట్టలు ఊడదీసి బజార్ల దంచుతాము, ఒక్కొక్కరిని మా కార్యకర్తల చేత కొట్టుతాము అని చెప్పడం జరిగింది. ఆ మాటలు సభ సాక్షిగా నువ్వు ముఖ్యమంత్రివి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినావో ఆ హామీల గురించి మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి. అవన్నీ చర్చలు వదిలేసి వీళ్ళని కొడతా, వాళ్ళని బట్టలిప్తా, వీళ్ళని బట్టలిప్తా. అసలు ఈ దేశ చరిత్రలో ఎవరన్నా ముఖ్యమంత్రి బట్టలిప్తాం అన్నది ఉన్నదా? ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఈ బట్టలిప్పి మరి ఏం చూస్తాడో, మరి ఏం చేస్తాడో చూద్దాం. ఇక సార్ ఆ వీడియో నేను రాజ్యాంగ అధ్యక్ష, ఎవరు పడితే వారు ఏదో ఒక తీవు పెట్టుకొని మమ్మల్ని రాజ్యాంగ అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాడిని అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకొని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కరిని పట్టలి పనిసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. గుర్తుగా ఉంది అని
చూడండి. ఇది ఓవరాల్ గా జర్నలైజ్ ఆ ట్యూబ్లు ఈ ట్యూబ్లు అన్నాడు కదా, అది మరి ఇప్పుడు ఆ రెండోసారి. ట్యూబ్లను- ఆ ట్యూబ్లను బేస్ చేసుకునే కదా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అవి ట్యూబ్లు అయిపోయినాయి. ఆయన ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న చేష్టలు ఆయన రేవంత్ రెడ్డి అనేటైన అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా వాడుకుంటాడు ఆయన. అధికారం కోసం ఎన్ని ట్యూబ్లను పెట్టలేదు నువ్వు? ఎన్ని ట్యూబ్ గొట్టాలను పెట్టి కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఫ్యామిలీని, కేసీఆర్ గారి మనవణ్ణి, ఆయన బాడీ షేమింగ్ మీద ఆయన ఏ విధంగా మాట్లాడిండో అందరికి తెలిసిన విషయమే కదా. కవితక్క బతుకమ్మ ఎత్తుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి లిక్కర్ బాటిల్స్ ఎత్తుకున్న ఫొటోస్ పెట్టిండ్రు మరి మీ హ్యాండిల్లల్లా. మరి ఇవెక్కడి? మీరు చెప్పినాయి కదా, ఇప్పుడు ఎందుకు మీరు స్వీకరించలేకపోతున్నారు? వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి వెళ్ళి, ఆ వ్యతిరేకతను ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? నువ్వు రైతు బంధు ఇచ్చినాక, రైతుకు రుణమాఫీ చేసినాక, నువ్వు పెన్షన్లు ఇచ్చినాక, నువ్వు నీళ్ళు ఇచ్చినాక, నువ్వు కరెంట్ ఇచ్చినాక, నువ్వు ఎరువులు ఇచ్చినాక, నువ్వు ఇస్తా అన్న హామీలు ప్రజలకు ఇచ్చిన తర్వాత ఎందుకు తిరగబడతారు? ఎందుకు కడుపు మండుతుంది వాళ్ళకు? ఇండ్లు కూలగొట్టబడుతుంది, రైతుల పరిస్థితి ఆత్మహత్యలకు తీసుకొస్తేవి. ఇవన్నీ కాదా మార్పు మార్పు అని కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తాడు కావచ్చు అని అధికారం ఇచ్చిండ్రు. ఇప్పుడు అధికారం ఇచ్చిన తర్వాత అసలు ప్రజా సమస్యలు లేదు, పరిపాలన లేదు, ఏమన్నంటే గాలి మోటార్లు వేసుకొని ఢిల్లీకి పోతున్నాడు, ప్రదక్షిణలు చేస్తున్నాడు ఢిల్లీ చుట్టూ. 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. మరి అప్పులు చేసి ఏమి ఇచ్చినవరా అయ్యా అంటే ఏదన్నా పెన్షన్ పెంచిచ్చినవా? 6 గ్యారంటీలలో 5 ఆల్రెడీ మేము అమలు చేసేసామని బల్మూరు వెంకట్ మొన్న మండలిలో చెప్పిన మాట. శ్రావణి గారు ఇవి నమ్మసక్యం అండి? ఏ ఆడబిడ్డకు 2,500 వస్తున్నాయండి? ఢిల్లీలో ఎలక్షన్స్ అయితే వాళ్ళ అధికార ప్రతినిధి 2,500 తెలంగాణ మహిళలందరికి ఇస్తున్నాము, బ్యాంకు ఖాతాలలో పడుతున్నాయి అని చెప్పిండ్రు. ఏ మహిళ కన్నా 2,500 రూపాయలు వచ్చి ఉంటే కనుక నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయిపోతా. ఏ మహిళకు గనక పెన్షన్లు పెంచి ఇచ్చి ఉంటే, ఏ వృద్ధాప్య ముసలవ్వలకు, ఏ తాతలకు గనక పెన్షన్లు పెంచి ఉంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అయిపోతా. 100% రుణం మాఫీ చేస్తే నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. రైతు భరోసా ఇచ్చి ఉంటే నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. 5 ఏళ్ల ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? మీకు ఓపిక లేదా, లేదంటే వాళ్ళు తొందరగా చేయాలని కోరుకుంటున్నారు? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారు అనేది ఇప్పుడు ఆయననే కదా అధికారంలోకి రావడానికి 100 రోజులలోనే మేము ఇవన్నీ హామీలను నెరవేరుస్తామని చెప్పింది. ఒక ఫ్రీ బస్సు మినహా 6 గ్యారంటీలల్లా ఒక్క హామీ కూడా తెలంగాణ ప్రజలకి ఎవ్వరికి ఇయ్యలేదు ఇంతవరకు. మేము ఇప్పుడు వాళ్ళ మీద పడుతుంది హామీల గురించి, ప్లస్ నీళ్లు ఎందుకు మాయమైపోయినాయి, నీళ్లు ఎందుకు వస్తలేవు, సాగునీళ్లు దేవుడెరుగు, తాగడానికి నీళ్లు కూడా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ రోజే ప్రజెంట్ ఇప్పుడు శాసనసభల వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వాళ్ళే సాగునీళ్లు దేవుడెరుగు, తాగడానికి కూడా నీళ్లు అందుతలేవు, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి అంటున్నారు. ఈ భూగర్భ జలాలు అడుగంటి పోవడానికి, తెలంగాణలో నీళ్లు మాయం అవ్వడానికి రేవంత్ రెడ్డి కారణం కాదా? నీళ్ళు ఎత్తిపోయేలేకనే కదా. ప్రాణహిత ఇప్పటికీ పారుతూ పోతుంది కదా. మేడిగడ్డ ఒక్క పిల్లరు నువ్వు కరెక్ట్ చేసి ఉంటే ఆ నీళ్లను ఆపుకొని ఆ మోటార్లో స్టార్ట్ చేసి అన్ని రిజర్వాయర్లను నింపుకోపోతుమా? ఎందుకు ఇంత గోస పెడుతున్నావు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు? ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్స్ ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు? తెలంగాణను నాశనం చేయడం రేవంత్ రెడ్డి ఇంటెన్షన్. అదే తనకే నెగిటివ్ అవుతుంది కదా. ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం బాగోగులు పట్టించుకోకపోతే, పక్క రాష్ట్రాలకు ఫేవర్ చేస్తే తన పదవికి నష్టం, తను మళ్ళీ సీఎం కి దూరం అయ్యే అవకాశం ఉండొచ్చేమో. ఇప్పుడు ఆలోచన ఉండదా? ఇప్పుడు గురువు ఎట్లుంటే శిష్యుడు అట్లున్నాడు. గురువు కాలాన ఏంటిది కరువు కాటకాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతుండే, ఇప్పుడు శిష్యుడి కాలాన కూడా కరువు కాటకాలతోటే ఇబ్బంది పడుతున్నారు. రాజు గొప్పోడైతే, రాజు నీతిమంతుడైతే సుభిక్షంగా ఉంటది రాజ్యం. ఈ రాజు నీతిమంతుడు కాదు, ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు కాబట్టే రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది. ఆయన ఇంటెన్షన్ ఏంటిదంటే, నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి, నేను కేసీఆర్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేయాలి, అదొక్కటే ఇంటెన్షన్. తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా నాకు సంబంధం లేదు, తెలంగాణలో నీళ్లున్నా సంబంధం లేదు, తెలంగాణ అభివృద్ధి ఎక్కడ పోయినా నాకు సంబంధం లేదు అనుకుంటున్నాడు ఆయన. ఓకే. నిన్న ఢిల్లీలో చేసే ఒక సభకి సంబంధించి తీన్మార్ మల్లన్న గారు అసెంబ్లీ లాబీలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కలిశారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అఫ్ కోర్స్ నేను కూడా మా గ్రూప్లో నేను షేర్ చేశాను, అవును వాళ్ళు కలిశారు అని పెట్టా. ఎందుకు అని అంటే, ఒక బద్ధ శత్రువులుగా ఇంతకాలం చూసిన వ్యక్తులు ఒకసారిగా మీ బీఆర్ఎస్ పార్టీలో
దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అసలు ఎందుకు కలిసారు, ఇమీడియట్గా మేము బీఆర్ఎస్కి రిజైన్ చేస్తామనో, కార్యకర్తగా దూరం అవుతామనో అల్టిమేటం కూడా ఇస్తున్నారు. ఏంటి బీఆర్ఎస్ తీన్మార్ మల్లన్న వెనక్కుందా? కేటీఆర్ హరీష్ రావు గారే తీన్మార్ మల్లన్నని ఇలా ముందుకు నడిపిస్తున్నారా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న వెనకాల ఉన్నది బీజేపీ పార్టీ, రేవంత్ రెడ్డి. తీన్మార్ మల్లన్న వెనకాల ఉండి నడిపిస్తున్నది కాంగ్రెస్ ఉన్నం, రేవంత్ రెడ్డి మరియు బీజేపీ. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్నది. ఏదైతే అంగిలాగు సిద్ధాంతం అని అన్నాడో తీన్మార్ మల్లయ్య, బహుజన వాదిని అన్నాడో, ఊసర వెళ్ళి రంగులు మార్చిన దానికంటే స్పీడ్గా కండువాలు మార్చి పార్టీలు మార్చే స్వభావం తీన్మార్ మల్లయ్యది. ఆయన మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. ఇది ఇప్పుడు ఏదో బీసీ వాదాన్ని ఎత్తుకొని రాబోయే రోజులల్లా నేను ముఖ్యమంత్రిని కావాలి, ఆర్ కృష్ణయ్య అప్పుడు గొప్పోడు అయిపోయిండు, బీసీ వాదాన్ని ఎత్తుకొని నేను ఆర్ కృష్ణయ్య లాగా కావాలి అని అనుకుంటాడు. కానీ తెలంగాణ ప్రజలు ఎవ్వరూ తీన్మార్ మల్లయ్య అనేటైనను నమ్మరు, నమ్మే పరిస్థితులలో లేరు. ఆయన ఎంత తొందరగా ఎంత అవకాశవాదో తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. నిన్న మా ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే కలవలేదు తీన్మార్ మల్లయ్య, బీజేపీ వాళ్ళని కలిసిండు, ఎంఐఎం వాళ్ళని కలిసిండు, అందరినీ కలిసిండు. బీసీల కోసం, బీసీల హక్కుల కోసం కొట్లాడుతా ముందుంటా అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి అనేటోడే ముఖ్యమంత్రి కాంగాలేంది, నేనెందుకు కావద్దు అనేసి ఆకాశం మీద కొంచెం గాల్లో తేలుతున్నాడు ఆయనే. చూద్దాం రాబోయే నమ్మకం లేదా? బీసీల కోసం పోరాడుతున్నా అని చెప్తున్నాడు. మీరు కూడా ఒక బీసీ. ఆయన బీసీయా? ఆయన బీసీయా? ఆయన బీసీ వాది నన్ను ఎప్పటి నుంచి అంటున్నాడు. ఆయన బీసీలకు ఏం చేసిండు? అధికారంలోకి రావడానికి ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు ఏం చేసిండు, ఎంతమందిని దొక్కిండు, ఎంతమంది బీసీలను పైకి తీసుకొచ్చిండు. ఆయన యూట్యూబ్ ఛానళ్ళ నుంచి వెళ్ళి ఎంతో మంది బీసీలకు టికెట్లు వచ్చినాయి కదా. ఒక్కనాడన్న బీసీల కోసం ఇక్కడ ఆ గౌడు నిలబడ్డాడు, ఇక్కడ ఒక రజక నిలబడ్డాడు, ఇక్కడ ఒక పద్మశాలన్న నిలబడ్డాడు అనేసి ఎవరినన్నా గెలిపించడానికి ట్రై చేసిండా? ఇప్పుడు అవకాశం కోసం మాత్రమే, ఆయన ప్రాబల్యం కోసం మాత్రమే బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు. తీన్మార్ మల్లయ్య వెనకాల ఉన్నది బీజేపీ అండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వెనకాలండి నడిపిస్తున్నది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరుగుతున్న నాటకాలు. ఓకే, రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనని బీఆర్ఎస్ ఎలా చూస్తోంది? ప్రజా పాలన అనేసి అధికారంలోకి వచ్చిండ్రు, ప్రజలను ముంచే పాలనను తీసుకొచ్చి నయవంచన చేస్తున్నది ప్రజలను అడుగడుగున. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో బీసీ వారు చాలా ఉధృతంగా చేస్తున్నారు. మా పార్టీ బీసీలకి ఫేవర్ చేస్తుందంటే మా పార్టీ చేస్తుంది. అటు ఎమ్మెల్సీ కవిత గారు కూడా దీనిపైన చాలా అగ్రెసివ్గా తన పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆమె బీఆర్ఎస్లో ఉన్న అందరికంటే, ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ హరీష్ రావు గారి కంటే కూడా కవిత గారు ప్రత్యేకంగా దీనిపై ఫోకస్ పెట్టారని మీరు అనుకుంటున్నారు? ముందు నుండి తెలంగాణ ఉద్యమ సమయం నుండి కూడా బతుకమ్మ ఎత్తుకొని విశ్వవ్యాప్తం చేసింది బతుకమ్మను కవితక్క. ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ఒక సంస్కృతి సాంప్రదాయాలను ఊరు వాడ అందరికీ తెలియజెప్పేటట్టు చేస్తూ ఉద్యమానికే ఒక మణిదీపంగా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కూడా జంతర్ మంతర్ సాక్షిగా ఆమె యుద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుందో నేను ముందుండి నా బీసీ సోదర సోదరి మనులందరినీ నడిపిస్తా అనేసి ఆమె ముందుకొస్తుంది. ఎవరొచ్చినా మేము స్వాగతిస్తాము. ఆమె బీసీలందరినీ ఏకం చేయడానికి, బీసీలకు జరుగుతున్న అన్యాయం నుంచి ఎవరెవరు ఏ పార్టీలు ఏ అన్యాయం చేసిండ్రో అవన్నీ ముందటుండి కొట్లాడుతుంది. మేము ఆమె వెనకాలన్నాము. ఇంకొకటి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా సభ పెట్టి మరి రేవంత్ రెడ్డి 100 రోజులలోనే డిక్లేర్ చేస్తా 42% అని చెప్పిండు స్థానిక సంస్థల ఎన్నికలల్లా. ఇప్పటి వరకు కూడా అది ఎక్కడుందో కూడా దాని ఏదో మొన్న కులక సర్వే అది ఇది అని చెప్పిండు. ఆ సర్వేలు ఏమైపోయినాయో మనందరికీ తెలుసు. 1,00,000 కోట్లు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తాము. సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సబ్ ప్లాన్ కోసము కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఎవరికైతే 10 లక్షల రూపాయల స్కాలర్షిప్లు ఇస్తామని కూడా చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేసింది లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులల్లనే అన్ని చేస్తా అని చెప్పిండు. బీసీలకు కూడా ఏ ఒక్కటి చేయకపోగా నయవంచన చేస్తూ అక్కడిక్కడ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి అనేటోడు. ఓకే, రైట్. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ సిద్ధాంతాలకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. బాహటంగా మాట్లాడిన, అగ్రెసివ్గా వెళ్ళి మల్లన్న అఫ్కోర్స్ సస్పెండ్ అయ్యారు ఎమ్మెల్సీ. బట్ అనిరుద్ధ్ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది
వాళ్ళ పార్టీ నేతల్ని మీ ఇంప్లిమెంటేషన్స్ రాంగ్ ఉన్నాయి. ఈ రోజు ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు ఆయన హైడ్రా ఒక దందా అని చెప్పి వ్యాఖ్యానించారు. ఎలా చూస్తున్నారు? ఈ రోజు నేను పేపర్లో కూడా చూసినాను. ఈ రోజు ఏంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట చెప్తాడు, కోమటిరెడ్డి ఒక మాట చెప్తాడు, బట్టి విక్రమార్క ఇంకొక మాట చెప్తారు. మంత్రులకు ముఖ్యమంత్రికి పొంతన లేని మాటలు మాట్లాడతారు. ఆల్రెడీ 100% రుణమాఫీ అయిపోయింది అనేసేమో రేవంత్ రెడ్డి చెప్తాడు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారేమో 100% కాలేదు, 19,000 కోట్లు మాత్రమే మేము బ్యాంకులలో పెట్టినాము, డబ్బులు విడుదల చేసినాము అనేసి ఆయనే చెప్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలింది, వంగింది, కొట్టుకపోయింది, పనికే రాదనేసి రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇవాళ పేపర్ చూసినాం మనం, ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజ్లు అన్ని సేఫ్, అన్ని పరికరాలు కూడా సేఫ్ ఉన్నాయి అనేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. హైడ్రా అనేది దేశ చరిత్రలోనే కని విని ఎరుగనిది అనేసి రేవంత్ రెడ్డి చెప్తాడు. ఈ అనిరుద్ధ వచ్చేసి ఇవాళ ఏం చెప్పిండో మనందరికి తెలుసు. వాళ్లకు ఒకరి మాటలకు ఒకరికి పొంతన లేదు. అసలు పాలన మీద గాని, ప్రజల మీద గాని, తెలంగాణ రాష్ట్రం మీద గాని అవగాహన లేని వాళ్ళు రాజ్యం ఏలితే ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా రాష్ట్రం భ్రష్టు పడుతుందో ఇదే జరుగుతుంది. అది మీరు ఇచ్చిన ఛాన్స్ కాదా? మేమిచ్చిన ఛాన్స్ అసలే కాదండి. గెలిచిన తర్వాత మరొకసారి ఎన్నికలకు వెళ్తే ప్రజలు గెలిపించారు, మళ్ళీ ఎన్నికలకు వస్తే ఓడగొట్టారు. అంటే అవకాశం ఎదుటి వాళ్ళకి మీరు ఇచ్చినట్టే, మీరు క్రియేట్ చేసిన ఆప్షనే కదా. అవకాశం మేము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకున్నారు అంతే. మేము చేసింది చెప్పుకోలేకపోయినాం. కొన్ని వైఫల్యాలు మాదికి కూడా ఉన్నాయి, ఏం చెప్పుకోవాలి. మేము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయినాం. మేము ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము. ఆ ఉద్యోగాలు ఇచ్చినవి కూడా మేము చెప్పుకోలేకపోయినాము. మేము నీళ్లు ఎత్తి పోసినాము, నీళ్లు తీసుకొచ్చినాము, అవి కూడా మేము చెప్పుకోలేకపోయినాము. లక్షల కోట్ల ఎకరాల అంటే వీళ్ళు ఏదైతే సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకొని కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేసిండు, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అని చెప్పడంలో వాళ్ళు విజయం సాధించిండ్రు. మేము చెయ్యలేదు, 4 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేసిర్రు, 50 లక్షల కోట్ల సంపద సృష్టించిండు కేసీఆర్ అని మేము చెప్పుకోలేకపోయినాం. కాబట్టే ఇక్కడ ఉన్నాం మేము ఇప్పుడు. ఆ యూట్యూబ్ సోషల్ మీడియా బలగం అంతా కూడా కేటీఆర్ నడిపిస్తున్నారు. కాంగ్రెస్ని తిప్పికొట్టడానికి, కాంగ్రెస్లో మమ్మల్ని షేమ్ చేయడానికి, మమ్మల్ని బ్లేమ్ చేయడానికి పెయిడ్గా కొన్ని 100 పేజ్లలో సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులని పదే రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు 100,000 పేజీలు మేము నడిపించి మేము వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తున్నామని మీరు అంటున్నారు కదా, అదే వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ పేజీలోనే, వాళ్ళ అఫీషియల్ హ్యాండిలోనే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి ప్రజా పాలన బాగుందా అనేసి వాళ్ళు పోలు పెట్టిండ్రు. ఎవరు గెలిచిండ్రండి అలా? అక్కడ కూడా వ్యంగ్యంగా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన అని అడిగిండ్రు. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలననే బాగుందనేసి అందరూ ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లోనే 10 లక్షల మంది ఖాతాదారులు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ హ్యాండిల్లోనే వాళ్ళకు వ్యతిరేకంగా పోల్ జరగడం జరిగింది. వాళ్ళ దౌర్భాగ్యపు పరిస్థితులే, వాళ్ళ చేతగాని పాలననే వాళ్ళకు వ్యతిరేకత తెచ్చిపెడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా, ఒక్కసారి జనాలకి రమ్మని చెప్పండి. ఏ ఊరికి వస్తారు, ఏ తండాకి వస్తారా, లేకపోతే మండలానికి వస్తారా, గ్రామానికి వస్తారా, రమ్మని చెప్పండి. ఒక్క రైతుకు 100% రుణం మాఫీ అయిందా అనేసి ఒక గ్రామాన్ని తీసుకొని అడగండి. నీళ్ళు వస్తున్నాయా లేదా అని అడగండి. తాగడానికి నీళ్లు వస్తున్నాయా, మిషన్ భగీరథ నీళ్లు అని అడగండి. ఎరువులు సకాలంలో వస్తున్నాయా, రైతు భరోసా వచ్చిందా అని అడగండి. మీకు తెలిసిపోతుంది. ఒక దేవుని గుట్ట తండాకి వెళ్ళిన నేను, లంబాడి బిడ్డలు సిరిసిల్ల నియోజకవర్గము వేములవాడ దగ్గర ఉంటది. అక్కడికి వెళ్తే లంబాడి బిడ్డల పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయి. ఒక 50 మంది మహిళలు ఒకటేసారి అక్కడికి వచ్చిండ్రు. అమ్మా ఏమైంది, ఏంది అని అడిగితే, బిడ్డ 2,500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, ఇప్పటి వరకు రాలే మా కోడలకు. తులం బంగారం మొన్ననే మా మనమరాలు పెళ్లి చేసిన, తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇంకొక ఆమె మా కోడలు ఇట్లా డెలివరీకి ఉన్నది, కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్ రాలేదు, ప్లస్ మళ్ళా తర్వాత కేసీఆర్ కిట్ రాదు కావచ్చు, వస్తుందో వస్తలేదో, మా పక్కింటి ఆమెకు డెలివరీ అయింది అనేసి చెప్తున్నారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ఇదివరకు ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా కంటిన్యూ చేయకుండా ప్రజలను ముంచుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనే. కేసీఆర్ గారు సంక్షేమ పథకాలతో సంబరపెడితే రేవంత్ రెడ్డి అనేటైనే సంక్షేమ పథకాలతో కోత పెట్టి జనాలను చచ్చే విధంగా చేస్తున్నాడు. రైతులకు రైతు బంధు రాకపోతే అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు
ముగ్గురు రైతులు నల్లగొండ, స్టేషన్ గణపూరు, జనగామ రైతులు ముగ్గురు చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం. నేతన్నలు ఉరిసిల్లల రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితికి కారణం కాంగ్రెస్ కాదా? ఒక్కరప్పుడు అబ్బో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పోతే సర్కారు దవాఖానలోకి పోతాం, డెలివరీ అయితే మాకు కేసీఆర్ కిట్ వస్తుంది, పైసలు వస్తాయి, ఆడబిడ్డ ఊడితే గిన్ని పైసలు వస్తాయి, మగబిడ్డ ఊడితే గిన్ని పైసలు వస్తాయి అని పోయేటోళ్ళు. సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీస్ చేసేటోళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే కోతలు మొదలైనాయి కదా, ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు కదా. ఇదంతా దౌర్భాగ్యానికి రేవంత్ రెడ్డి కదా కారణం, కాంగ్రెస్ కదా కారణం. ఆ మధ్య కాలంలో బాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారు, చాలా మంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారని వార్తలు వచ్చి ఇప్పుడు ఎవరు గోడ దూకే ఛాన్స్ లేదు. కుడిదిలో పడ్డ ఎలికలు లెక్క అయిపోయింది వాళ్ళ పరిస్థితి, పోయినోళ్ళ పరిస్థితి. ఎందుకురా మేము కర్మగాలిన్లకు వచ్చినాము అని అనుకుంటున్నారు. ఎవరు పోయే పరిస్థితులలో లేరు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుంది రాబోయే ఎన్నికలలో. ఏ ఎన్నికలు ఎందుకంత నమ్మకం ఏంటంటే కేసీఆర్ లేకపోతే ఏ విధంగా ఉంటది తెలంగాణ అనేది వాళ్ళు తెలుసుకున్నారు. 1 year లో 1 year కాదు, ఒక 2-3 నెలలలోనే తెలిసిపోయింది. 2-3 నెలలకే పంటలు ఎండిపోయే కాలాన్ని తీసుకొచ్చిండు, నీళ్లు సరిగ్గియక. ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నా, ప్రతిరోజు సాక్షిగా మళ్ళీ నేనే 2వ సారి ముఖ్యమంత్రిని అవబోతూ ఉన్నాను, ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని ఆయన చాలా కాన్ఫిడెంట్. పగటి కళలు అంటున్నాడు రేవంత్ రెడ్డి అనేటైన. పగటి కళలు అని చెప్పొచ్చు. కాన్ఫిడెన్స్ ఏమో, కాన్ఫిడెన్స్ కాదు, అవి పగటి కళలు మాత్రమే. రేవంత్ రెడ్డి అనేటోన్ని అసలు ఇప్పటికిప్పుడు ఊడవిక్తారా? ఆయన సీటుకు, ఆయన మాటలకు గ్యారంటీ ఇక్కడ నన్ను ఉన్నదా? ఆయన సీట్ ఎప్పుడు పోతుందో అనేసి బీజేపీలా ఖర్చు వేసుకొని కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు బీజేపీకి బి టీమ్ గా పనిచేసుకుంటున్నాడు. బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటా. ఉప ఎన్నికలకి సంబంధించి బాగా చర్చ జరుగుతుంది. మొన్న అసెంబ్లీలో గూడెం మైపాల్ గారితో కేసీఆర్ గారు అక్కడ జస్ట్ ఒక గ్లింప్స్ మేము చూసాం, వీడియో కూడా, ఫోటో. ఏంటి డిస్కషన్ ఏంటి ఇన్సైడ్ ఆఫ్ ద పార్టీ? వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే యాక్సెప్టెన్సీ ఉంటుందా యథాస్థితిగా ముందులాగా? కేసీఆర్ గారు తిరిగి వస్తే, తప్పులు తెలుసుకొని వస్తే యాక్సెప్టెన్సీ ఉండదనే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు వాళ్ళ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, ఈయన మహిపాల్ రెడ్డి మీద కానివ్వండి, మన బీడీలు ఖైరతాబాద్ బీడీల అదే ఎమ్మెల్యే ఆయన పేరు దానం నాగేందర్ మీద కానివ్వండి, కడియం శ్రీహరి మీద కానివ్వండి, ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదంటే, ఇప్పుడు కడియం శ్రీహరి కనుక రాజీనామా చేసి ఎలక్షన్లకు పోతే ఆయనకు డిపాజిట్ వస్తుందో రాదో అనే దాంట్లో ఉన్నాడు. అట్లా కొన్ని 100 కోట్లతో అక్కడ కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. 100 కోట్లు 1000 కోట్లు శంకుస్థాపనలకే పరిమితం అవుతున్నాయి. ఇక్కడ నన్ను ఒక ప్రాజెక్టు కట్టింది ఉన్నదా? ఒక హాస్పిటల్ కట్టించింది ఉన్నదా? 1 year కి ఎలా కట్టిస్తారండి ప్రాజెక్టులు? 10 ఏళ్ల పరిపాలనలో మీరు ప్రాణగీత, మేడిగడ్డ, కాళేశ్వరము అన్ని చెప్తున్నారు, కానీ ఇక్కడ రేవంత్ జస్ట్ వచ్చి ఆయన టర్మ్ ఒక 1 year కంప్లీట్ అయ్యి నెక్స్ట్ అసలు ఎట్లా అని అనుకునే లోపే లంక మీదలు మిగిల్చిపోయింది కేసీఆర్ గారు అని చెప్పి అసెంబ్లీలో ఆయన గోడు వెళ్ళబోసుకుంటున్నాడు కదా. ఏ ప్రాజెక్టులు కట్టలేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎస్ఎల్బిసి అనే దరిద్రాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు. ఆ ఎస్ఎల్బిసి దరిద్రాన్ని నిర్వీర్యం చేస్తేనే మేము అట్లా చేస్తాం. మేము నిర్వీర్యం చేసినామా చేయలేదా అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, దాని మీద ఎంత ఇన్వెస్ట్ చేసిండ్రు, హరీష్ అన్న దాని గురించి ఎంత కృషి చేసిండు అనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అలా జరిగిన విషయం ఏంటిది? ఆయనకు ఒక ప్రాజెక్ట్ కట్టరాదు, ఒక గుడి కట్టలేనోడు, బడి కట్టలేనోడు, సొంత నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకోనోడు రేవంత్ రెడ్డి అనేటోడు. నిన్న వీడియోకి సంబంధించి తన్వి యాదవ్ అలాగే రేవతి జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు, చాలా మంది ఖండించారు అఫ్ కోర్స్. బట్ కేటీఆర్ గారు ఎందుకు ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యారు? వాళ్ళిద్దరికి ఫండింగ్ చేసిందే కేటీఆర్ ఆధ్వర్యంలోనే వాళ్ళ ఆపరేషన్స్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. రేపు మీరు కూడా రైతులు ఇట్లా ఏడుస్తున్నారు, రైతులు అరిగోస పడుతున్నారు, మహిళలు ఇట్లా స్కూటీలు ఇయ్యలేదు, పెన్షన్లు ఇస్తలేడు, 2500 రాలేదని మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నించినా కూడా శ్రావణిని నడిపించేది కేటీఆర్ఏ, క్యూబ్ టీవీకి ఇన్వెస్ట్మెంట్ చేసేది కేటీఆర్ఏ అని ఇస్తారు. అవుగంత ప్రచారం చేస్తున్నారు. జర్నలిస్టులు అనేటోళ్ళు ప్రశ్నిస్తారు, జర్నలిజంలో లేనోళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని. ప్రతి జర్నలిస్టే కావాల్సిన అవసరం లేదు, తెలంగాణ పౌరుడు అయితే చాలు, కేసీఆర్ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే చాలు, ప్రశ్నించుడు ఎవ్వరికి ఆగుతలేదు. హైడ్రా నుంచి మొదలు పెడితే, మూసీ నుంచి మొదలు పెడితే, రైతన్న నుంచి మొదలు పెడితే, దళితన్న నుంచి మొదలు పెడితే, బీసీ అన్న నుంచి మొదలు పెడితే, ముదిరా సోదర్ దగ్గర నుంచి మొదలు పెడితే, పద్మశాలి అన్నల వరకు, ఎన్బీసీలు, వడ్డెర సంఘం వరకు కూడా ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి అనేటోని. ఎవ్వడిని కూడా
ఎవరిని వదలకుండా దగా అంత చేసి అగ్రెసివ్ కుట్ర ఎందుకు చేసి రియాక్ట్ అయ్యారు? జైలుకి వెళ్ళి ములాఖత్ అయ్యి బెయిల్ ఇప్పించే వరకు కూడా కేటీఆర్ గారు అఫ్ కోర్స్ ప్రొటెక్షన్ అనేది ఎవరికైనా అవసరమే, కానీ రేపు వాళ్ళ శ్రావణి- ఆరోపణలకి రేపు బలం శ్రా- కూడా రేపు నాతో శ్రావణి- కంపారిజన్ వద్దు పావని గారు. నేను ఏం అడుగుతున్నాను అని అంటే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ డైరెక్షన్ లో నడిచింది, అందుకే కేటీఆర్ గారు బెయిల్ వచ్చేంత వరకు వాళ్ళ వెనక ఉన్నారు, ప్రొటెక్ట్ చేశారు అనేది వాళ్ళు చేస్తున్న అలిగేషన్. లేదండి, అదంతా ఫాల్స్. ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా కూడా కేటీఆర్ గారు ముందుంటారు, పోతారు, కొట్లాడతారు. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి అక్కడికి పోయి వాళ్ళ బెయిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేసిండ్రు కూడా అంతే. అదే చూడొచ్చు, ఒక ఆడబిడ్డలకు అన్న లెక్క రక్షణ ఉంటున్నాడు అనేది కేటీఆర్ గారు నిన్న నిరూపించుకున్నాడు. ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు హక్కున చేర్చుకుంటా, అండగా ఉంటా, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చిండు. వాళ్ళు చేసింది తప్పు కాదు, వాళ్ళేం తిట్టలేదు. వేరే రైతన్న తిట్టింది, కడుపు మండి ఒక రైతన్న తిట్టింది, వాళ్ళ ఛానల్లో వేయడం జరిగింది. బీపులు వేయకుండా వేయడం కొంచెం అది కావచ్చు, కానీ రైతుల గోస కదా అది, రైతులు పడుతున్న కష్టం కదా అది. వాళ్ళ పంటలు ఎండిపోతే ఎవరికైనా నిన్ను, నీ అమ్మను, నీ అక్కను, నీ బిడ్డను అంటేనే నువ్వు అట్లా అదైపోయినావు. వాళ్ళు 6 కాలం కష్టపడి వర్షానికి, చలికి, రాత్రనక పగలనక పోయి వ్యవసాయం చేస్తారు. వాళ్ళ పంట ఎండిపోతుంటే వాళ్ళ కడుపు మండదా? తిడతారు, భరించాలి. నువ్వు కూడా తిట్టించినావు కదా చాలా యూట్యూబ్ ఛానళ్లను, చాలా మందిని, నీ సోకాల్డ్ మేధావులు అందరితో తిట్టించినావు కదా. మరి అప్పుడు ఇవన్నిటి కూడా నువ్వు ఫేస్ చేయాలి. నువ్వు ఒక అధికారంలో ఉన్నావు, నువ్వు అధికారంకి వచ్చింది 6 గ్యారంటీలను, 420 హామీలను నెరవేరుస్తాను కదా. ఇవన్నీ తిట్లను పక్కన పెట్టు. నన్ను తిట్టిర్రు, నన్ను కొట్టిర్రు, నన్ను అది చేసిండ్రు అనే ఏడుపులు బంద్ చేయి. ఫస్ట్ నువ్వు 420 హామీలు, 6 గ్యారంటీలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేయి. రైట్. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎలా సిద్ధమవుతోంది? ఏ ఎలక్షన్స్ కైనా అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నాము, మొదటి నుండి చెప్తూనే ఉన్నాము. అంటే ఇంకా ఏమైనా ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారా? బై ఎలక్షన్, ఉప ఎన్నికలు వస్తాయి, వస్తాయా? ఎమ్మెల్యేలు మొన్న మా పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయిన ఎమ్మెల్యేల దగ్గర ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ కూడా మేము విజయం సాధించబోతున్నాము ఖచ్చితంగా అని చెప్పలేను, కానీ మళ్ళా బై ఎలక్షన్స్ అన్ని అంటే ఈ రేవంత్ రెడ్డి అనేటైన కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదనేసి ప్రజలు తిరగబడి వాళ్ళను కొట్టే పరిస్థితి కూడా వచ్చి మళ్ళీ ఉప ఎన్నికలు కూడా వస్తాయి కావచ్చు రాష్ట్రం మొత్తం. ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు మీరే అన్నారుగా బీజేపీలో ఖర్చు పేసుకున్నారని చెప్పి. అదే బీజేపీలో ఖర్చు పేసుకొని చూసుకుంటున్నాడు, చూద్దాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎందుకంటే ఎక్కువగా డెవలప్మెంట్ బీఆర్ఎస్ హైదరాబాద్ లో చేసింది అనేది చాలా మంది మాట్లాడే మాట. సో కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది కేటీఆర్ గారిది కావచ్చు, మీ పార్టీ ముఖ్య నేతల్లో? కాన్ఫిడెన్స్ బానే ఉంది. అంటే హైదరాబాద్ లోనే కాదు, మారుమూల ప్రాంతాలలో కూడా చేసిన అభివృద్ధిని హైదరాబాద్ లో ప్రజలు చూసిండ్రు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు, వేసిండ్రు. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మాకు బ్రహ్మరథం పడతారని మేము అనుకుంటున్నాము ప్రజలు. ఓకే. సో ఇంటర్నల్ గా కేసీఆర్ గారు జనాల్లోకి ఏదైనా కార్యక్రమం ద్వారా రాబోతూ ఉన్నారా? ఏవైనా బీఆర్ఎస్ కూడా పాదయాత్రలు కావచ్చు, రచ్చబండలు కావచ్చు, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తోందా ఇంటర్నల్ గా? ఇప్పుడు రామన్న గారు కార్యకర్తలను కలవడానికి కరీంనగర్, సూర్యాపేట, జనగామ అట్లా పోదామని అనుకుంటున్నారు. ఇంకొకటి మన సభ కూడా పెట్టబోతున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఫార్మర్ హౌస్ లో ఉన్నారు, ఒక రైతు హౌస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నారు. ఫామ్ హౌస్ కాదు అది, ఫార్మర్ హౌస్. వ్యవసాయం చేస్తూ ఉన్నారు, వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు, పురుగులను కలుపులను తీపిచ్చుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సమాజానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ బీజేపీ నుంచి వెళ్ళి రేపు ఆయన కూడా ఈ పురుగులను, ఈ కలుగులో దాగున్నోళ్ళందరినీ ఏకి పారేయబోతున్నారు రాబోయే రోజులలో. రైట్. ఇంటర్నల్ గా ఇష్యూస్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మళ్ళీ స్పెక్యులేషన్స్, కవితక్క ఒంటరి అయిందని, మీరు అంటే మీలాంటి మహిళా నాయకురాలు ఆమెకు తోడుగా ఉన్నారని, ఇట్లాంటి వార్తలు. కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది ఒక సిద్ధాంతం అయితే ఈవిడది ఇంకో సిద్ధాంతం, అందుకే బీసీల నినాదం ఎంచుకుంది అనే మాట, అది ఎంతవరకు వాస్తవం? అవాస్తవాలండి. కేసీఆర్ గారి బిడ్డ కవితక్క వెంబడి అందరం ఉన్నాం. హరీష్ అన్న ఉన్నాడు, రామన్న ఉన్నారు, మేమందరం కార్యకర్తలం ఉన్నాం. అక్కకు తోడుంటాం ఎప్పటికైనా. జైలుకి వెళ్ళినప్పటి నుంచి వెళ్ళి మొదలు పెడితే ఆమె బతుకమ్మ
ఎత్తినప్పటి నుంచి మొదలు పెడితే జైలుకి వెళ్ళి ఆమె ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది అప్పటి వరకు ఇప్పటి వరకు ఎప్పుడు ఆమె తోడుంటాం, నీడగా నిలుస్తూనే ఉంటాం ఎప్పుడు. ఒక ఆడబిడ్డ బాగుంటేనే కదా మనం అందరం బాగుంటాము. థ్యాంక్ యూ సో మచ్ పావని, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మాట్లాడే వాళ్ళు ఫ్యూచర్ లో లీడర్స్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు స్టూడియోస్ కి. థ్యాంక్స్ ఎ లాట్. ఇది పావని గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను తనతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలి అని. దిస్ ఈస్ వెరీ షార్ట్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక బెస్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఎ లాట్.